అయోధ్య ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం. అది శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి. ఎన్నో వివాదాలు, మరెన్నో ఆందోళనలు అవన్నీ సమసిపోయాయి. ఇక ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ దాదాపు పూర్తయిపోయాయి. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. అయోధ్య నుంచి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్. అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ప్రధాన ఘట్టానికి చేరుకున్నాం. మరి కాసేపట్లోనే మరికొన్ని గంటల్లోనే బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఆ నేపథ్యంలో ఆలయ ముఖద్వారం అంతా కూడా సర్వాంగ సుందరంగా తయారైంది. ప్రస్తుతం నేను ఆలయ సింహద్వారం వద్ద ఉన్నాను. ఆలయ సింహద్వారంలో చూడవచ్చు మీరు, ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ్ ఆయే హుయే సభీ భక్తకు శ్రీ రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర స్వాగత్ అనేటువంటి ఒక స్వాగతాలను పలుకుతూ ఇక్కడ బంతి పూలతో అలంకరణ చేసినటువంటి ఒక సింహద్వారాన్ని చూడొచ్చు. సో ఇదే అయోధ్య రామాలయానికి వెళ్ళేటువంటి ముఖ్యమైనటువంటి సింహద్వారం. సో ఇక్కడి నుంచే భక్తులందరూ కూడా అయోధ్య రామాలయానికి ప్రవేశించాల్సి ఉంటుంది. సో ఇది రామ్ పథ్. ఇక్కడి నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరంలోనే గర్భాలయం ఉంది, అయోధ్య గర్భాలయం. సో ఆ నేపథ్యంలోనే ఆ మేరకు దీనికి సంబంధించినటువంటి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసినటువంటి దృశ్యాలంతా కనబడుతున్నాయి. నాతో పాటు మన ప్రతినిధి రాజ్ కుమార్ ఉన్నారు. రాజ్ కుమార్, ప్రధాన ఘట్టానికి చేరుకున్నాం. కౌంట్ డౌన్ బిగిన్ అయిపోయింది. కేవలం మరికొన్ని గంటలే మిగిలింది. ఏమనిపిస్తుంది? సో ఖచ్చితంగా అంటే సాక్షి టీవీ ఇక్కడికి రావడం, మనం కూడా మన తెలుగు ప్రేక్షకులకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఇక్కడికి రానటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా మనం రామాలయం సంబంధించి, ఈ రాముడి ఆలయానికి వెళ్ళేటువంటి దారికి సంబంధించి మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా లైటింగ్ తోటి, అంటే ఒక దివ్యమైనటువంటి ఒక శోభాయమైనటువంటి ఒక వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు కంప్లీట్గా. సో రాముడికి అంటే ఇక్కడికి వెళ్ళేటువంటి దారి, ఈ దారి గుండానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు 12 గంటలకి ఇక్కడికి రాబోతున్నాడు. సో మొత్తం 3 దారులు ఉన్నాయి. ఒక దారి ఇది మెయిన్ దారి, దీని కూడా VVIPలకు అలౌ చేయడం ఉంటుంది. ఇంకొక వైపు ఇంకొక దారి ఉంది. సో అదంతా కూడా నార్మల్ కామన్ భక్తులకు అలౌ చేస్తారు. అది పాత దారి అనమాట. సో ఎవరికి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఈ ఏర్పాటు జరిగినాయి. ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సో చూసుకోవచ్చు ఒక పూల వనాన్ని, అంటే రాముడికి సంబంధించినటువంటి సీత అయోధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి పూల వనం ఉంటుందో, సో అట్లాంటి పూల వనానికి సంబంధించినటువంటి ఫ్లవర్ చూసుకోవచ్చు. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెచ్చినటువంటి పూలని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత గులాబీలు, బంతి పూలు, తర్వాత అయోధ్యలో ఉండేటువంటి అన్ని రకాల పూలు, అంటే ఫైజాబాద్కి సంబంధించినటువంటి ఫ్లవర్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి తెప్పించినట్టుగా చేస్తుంది. చాలా స్వచ్ఛమైనటువంటి మనసుతో ఇక్కడ దండలు అల్లేసి ఇక్కడ ఉన్నటువంటి పూలను పెట్టినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా ఎంతమంది జనాలు వచ్చారు ఒకసారి చూద్దాం. రాముడికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి చిత్రపటాన్ని చూసుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ని చూసుకోవచ్చు. సో మనం ఏదైతే శిలల గురించి చెప్తాం, చాలా అద్భుతమైనటువంటి ఎంట్రన్స్ ఇచ్చారు. సో అద్భుతమైనటువంటి శిలలు, ఇందులో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీమకుర్తి కానీ, ప్రకాశం కానీ, కరీంనగర్, వరంగల్ నుంచి వచ్చినటువంటి శిలలతోటి ఇది రూపొందించడం జరిగింది. సో నిజంగా సౌత్ ఇండియాకి సంబంధించి ఎవరైతే రావాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇక్కడ మెయిన్ ఏదైతే విగ్రహం ఉందో రామ్లల్లాలో, ఆ రామ్లల్లా విగ్రహాన్ని కూడా డిజైన్ చేసింది ఒక సౌత్ ఇండియన్. దక్షిణాదికి సంబంధించి రామ్ మందిర్కి సంబంధించి ఒక పెను వేసుకున్నటువంటి ఒక అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. మనతో పాటు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. దాదాపుగా 750 కిలోమీటర్లు స్కేటింగ్ ద్వారా వచ్చి చూడొచ్చు. స్కేటింగ్ ద్వారా 10 సంవత్సరాల పిల్లోడు 750 కిలోమీటర్ల నుంచి స్కేటింగ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్కేటింగ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాడంటే ఒక్కసారి ఆలోచించవచ్చు రాముడికి సంబంధించిన భక్తి ఎలా ఉంది. పెద్దవాళ్ళ నుంచి, అంటే ముసలి 50-60 సంవత్సరాలు ఉన్నటువంటి ముసలి వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుంటే చిన్న పిల్లల వరకు ఏదో ఒక రూపైన భగవంతుని దర్శించుకోవాలనేటువంటి కృతనిశ్చయంతో వస్తున్నాడు. कहाँ से आए आप? दिल्ली। कौन सी कक्षा में पढ़ रहे हैं? 5th। ये थॉट कैसे है आपको? कौन इंस्पिरेशन है आपको? रील्स में देख के ऐसे पैदल पे आएगा, स्केटिंग पे आएगा? हाँ। कुछ तकलीफ हुआ क्या दिल्ली से यहाँ आने के लिए? नहीं। कितने दिन लगा आपको? 4-5 दिन लगा. So कहीं को राम how you will pray the God? You like the God Rama? Yes. సో చూస్తున్నాం. సో రాముడు అంటే చాలా ఇష్టం కాబట్టి 750 కిలోమీటర్లు ఈ స్కేటింగ్ ద్వారా వచ్చి ఇక్కడ చేసినట్టు చెప్తున్నాడు. వెంకట్ వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి కూడా మరింత సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి ఇన్స్పిరేషన్ అనేది. రాజ్ కుమార్, ఇది ఇక్కడ రాముడికి ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వారి పద్ధతుల్లో రాముడిని కొలుస్తున్నారు. రాముడిని చూసేందుకు, బాలరాముడిని చూసేందుకు మరొక బాలుడు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. 700 కిలోమీటర్లు స్కేటింగ్ బూట్ల ద్వారా ఆయన ఇక్కడికి వచ్చినటువంటి ఒక కమనీయమైనటువంటి ఒక దృశ్యంగా మనం చెప్పొచ్చు. డెఫినెట్గా మనం వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడదాం. आपको कैसा है ये थॉट पूरा?
बहुत सारे बच्चे ने मुझको जिद करा, बोला कि मुझे यहाँ पे श्री राम प्रभु के दर्शन करने हैं बाय स्कैट्स, मुझे ले चलो प्लीज। कब निकले वहाँ से? 4-5 दिन हो गए, आज 5वां दिन है हमको। अभी दर्शन करने के 23 तक यहाँ रहे। हाँ रहेगा, 23 तक यहाँ रहेगा। क्या कुछ तकलीफ हुआ उस समय? तकलीफ सर, रास्ते में तो तकलीफ होता ही, आपको पता है, सोने का परेशानी था, गाड़ी में सोता था बच्चा, 1 घंटा चलाता था, थोड़ा रुकता था, फिर चलाता था, खाता था। रोड्स पे गाड़ियाँ भी चलती है, सेफ्टी भी लेके चलना पड़ रहा था, साथ में चलना पड़ता था, दौड़ना पड़ता था इसके साथ में। సో ఇది ఇక్కడ రాముడి యొక్క ప్రత్యేకత. రాముడికి సంబంధించినటువంటి రాముడిని కొలిచేందుకు ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో కొలుస్తున్నారు. ఓ బాలుడు బాలరాముడిని చూసేందుకు మరొక బాలుడు 700 కిలోమీటర్లు రావడం అనేది ఒక విచిత్రమైనటువంటి దృశ్యంగా. ఖచ్చితంగా వెంకట, మనం అంటే 2 రోజుల నుంచి చూస్తున్నాము. అంటే చిన్న పిల్లలు చాలా ఉత్సాహంగా చూపుతున్నాడు. బాలరాముడు అనగానే చిన్న పిల్లల్లో కూడా ఒక ఉత్సాహం ఉంది. పేరెంట్స్తో ఫోర్స్ చేసి మరి ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి నా ఉత్సాహంతో నడుస్తున్నాడు. వెంకట్, మనం నిన్నటి నుంచి చెప్తున్నాం, సౌత్ ఇండియాకి సంబంధించి, అయోధ్యకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి ఒక లింక్ ఉంది. ఒక ఆధ్యాత్మిక శోభకు సంబంధించి, ఒక టెంపుల్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మన దగ్గర ఉన్నాయి. ఏంటంటే, సో రామాలయానికి సంబంధించినటువంటి దాంట్లో ఏవైతే ఈ రాళ్ళని ఉపయోగించారో, ఆ రాళ్లలో రాళ్ళు ప్లస్ గ్రెనేడ్కి సంబంధించి 210 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి రాయలని, అంటే 13వ శతాబ్దంకు ఇంతకుముందు ఎలా కట్టారో, సిమెంట్ ఇసుక లేకుండా ఎలా కట్టారో అలాంటి రాళ్లతో ఈ రామ మందిర నిర్మాణం అనేది జరిగింది. దానికి మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లైక్ వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, చీమకుర్తి కావచ్చు, అంటే అక్కడ నుంచి ఒంగోలు నుంచి తెచ్చినటువంటి రాయలు. నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. మన తెలుగు ప్రజలు చాలా పుణ్యం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 50% ఆఫ్ ఈ గ్రానైట్ రాయలను ఏదైతే వినియోగించారో అదంతా కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకోరు. మీరు కూడా తెలుసు, ఎందుకంటే విగ్రహాన్ని అదొకటే కాదు, నిన్న మనం ఒక ఇంటర్వ్యూ చేసాం. కొబ్బరి బొండాలు, కోనసీమ కొబ్బరి బొండాలు కూడా ఇప్పుడు అయోధ్య రామాలయంలో గర్భాలయంలో ఉన్నాయి. కోనసీమ కొబ్బరి బొండాల పైన ప్రత్యేకంగా మండపేటకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా శంకు చక్రాలు రాముడికి ఆభరణాలుగా ఉండేటువంటి శంకు చక్రాలను కూడా వారు దానిపైన అందంగా ముత్యాలతో అలంకరించినటువంటి కోనసీమ కొబ్బరి బొండాలు కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అయోధ్య రామాలయంలో వాటి అలంకరణకు ఉపయోగించారు. 2 ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి వెంకట మీరు చెప్పిన దాంట్లో. ఒకటి, శంకు చక్రాలకు సంబంధించిన వాటిని పూర్తిగా కొబ్బరి బొండాలలో మనం చూస్తుంటాం. భద్రాచల రాముడు అందరికీ తెలుసు, భద్రాచల రాముడికి సంబంధించి మనం చూస్తుంటాం కదా. సో అలాంటి సేమ్ అట్లాగే ఉండే విధంగా పెట్టడం జరిగింది రామ్లల్లాకి సంబంధించిన దాంట్లో. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంటర్వ్యూ చేశారు, ఇంటరాక్షన్ చేయారు తెలుగు పీపుల్ సంబంధించి. ఒక అంటే బియ్యానికి సంబంధించినటువంటి, అంటే ఒడ్లని ఒలిచి స్వయంగా చేతులతో ఒలిచి ఆ ఒలిచినటువంటి గింజలను తీసుకొచ్చి ఇచ్చాడు. ఇదంతా మన తెలుగు రాష్ట్రాల ఒక సంస్కృతి. భద్రాచలానికి సంబంధించినటువంటి తలంబ్రాలు తయారు చేసేటప్పుడు కూడా ఇవన్నీ చేస్తుంటాం. ఎలా అనిపిస్తుంది ఇవంతా చూస్తే? అంటే అచ్చం మన సౌత్ ఇండియాలో ఉందా, నార్త్ ఇండియా కాదు మన సౌత్ ఇండియాలోనే ఉందా అని అనిపించట్లే మీకు? ఖచ్చితంగా భారతదేశం అంతా కూడా నలుమూల నుంచి దక్షిణ ఉత్తర భారతదేశాన్ని తేడలేదు. అనేక నదుల నుంచి వచ్చినటువంటి నీళ్లు కానీ, మట్టి, అలాగే పుష్పాలన్నిటిని కూడా తీసుకొచ్చారు. చూడొచ్చు, ముఖద్వారం వద్ద, సింహద్వారం వద్ద పెద్ద ఎత్తున వీటన్నిటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఫలాలను, పుష్పాలను తీసుకొచ్చి ఇక్కడ ఈ రోజు జరిగేటువంటి పూజ కూడా పుష్పాలంకరణకు సంబంధించినటువంటి పూజ జరుగుతుంది. ఎట్లాంటి అంటే ఒక్కొక్క రోజుకి ఒక విశిష్టత ఉంది కదా. సో రేపు అయితే లాస్ట్ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. సో ఇవాళ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి? సో మీరు దాని గురించి పూజలతో కూడా మాట్లాడి ఉన్నారు కదా. ఎట్లాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి? ఇలాంటి పూలను చూసినప్పుడు నిజంగా ఎలా అనిపిస్తుంది? ఫ్రెష్ పూలను తీసుకొచ్చి పూజకి జనరల్గా దేవుళ్ళు టెంపుల్ అనగానే పూలు ఇవన్నీ పెడతారు. ఇక్కడ ఫైజాబాద్కి సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి పూలను తీసుకొచ్చి అలంకరించాలని చెప్తున్నారు. మనం ఎక్కడ చూసినా బంతి పూలు కనబడుతుంది. ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా 114 కలశాలతో, మంత్ర జలాలతో, వివిధ నదులకు సంబంధించిన మంత్ర జలాలు తీసుకొచ్చారు. అలాగే పుష్పాలను తీసుకొచ్చి అలంకరించారు. సో వాటికి సంబంధించినటువంటి ప్రస్తుతం పుష్ప దివస్ కార్యక్రమం లోపల జరుగుతుంది. సో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. సో మొత్తానికి అయోధ్యలో రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కౌంట్ డౌన్ బిగిన్ అయిపోయింది. ప్రధాన ఘట్టానికి అతి చేరువలో ఉన్న మొత్తానికి అయోధ్య అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం సందడిగా పండుగ వాతావరణంలో కొనసాగుతోంది.